కిచెన్ లో ఉన్నావా? నీళ్ళు తెచ్చి మా హలో 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 ఇల్లే రాధికా బిట్ట ఏం లే గొంతు మార్చి మాట్లాడతావు ఏమి? ఏందోలేమ్మా కరెంటు పోయింది, బాధ అవుతుంది నాకు. కరెంటు పోతే బాధ ఎందుకు అవుతుందిలే? దోమలు కుడతానే నిద్రే రాలే అసలు. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి దోమలు కుడితే ఇసురుకో. నిన్ను మిస్ అవుతాను. బిస్కెట్ తింటారా? ఇప్పుడే కదరా ఇప్పుడే పాముకొని పోయినావు. నీకేమన్నా అవులైనా కొడుక? కరెంట్ లేదు. కరెంట్ లేకుంటే మళ్ళీ నన్ను ఎందుకులే మిస్తావు అని డైలాగ్ కొడుతున్నావు. ఓ నిమిషం ఉండు, ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తుంది, ఓ నిమిషం ఉండు. ట్రైన్ ఏంటి మమ్మీ ఎవడీడు? పోయిందిలే. ఎట్లా మా పవర్ లేదు ఏమి, ఎట్లా ఆ లైట్ ఇస్తావా? ఏమన్నా లైట్ పెట్టుకోనన్నా. దోమలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు పెళ్ళాన్ని ఇసురమని కూర్చొని నువ్వు నీ పెళ్ళాన్ని ఇసురు, నీ పెళ్ళాన్ని నీకు ఇసురుతుంది. నువ్వు మధ్యలో కూర్చుంటావా? నాకెందుకు ఇస్తావు నువ్వు? మాకు కరెంటు లక్షణంగా ఉంది మాకు. సరేలే ఇంకేం చేస్తాము, ఇంకా రాత్రి ఒకవేళ సర్లే మళ్ళీ రేపు అయితే రాలేము మేము రేపు, ఎందుకంటే నైట్ పవర్ లేదు కదా. మళ్ళా పనుకుంటారా పగులంతా? పగులంతా పనుకుంటాము, ఇంకా రాత్రి నిద్ర వచ్చేటట్లు లేదు చూస్తా అంటే. తట్ట చెమ్ము గ్లాసులు అన్ని పెట్టుకొని తలకాడ పెట్టుకొని ఫుడ్ అన్ని పెట్టుకొని ఆడే పనుకొని తినండి పనుకోండి. ఏం పద్దు వద్దులే, ఆడాడ పనుకుంటాం, ఆడ ప్లేస్ సరిపోదులే, ప్లేస్ లేదు వద్దు, ఆడ పనుకుందాం పా అమ్మలో ఇంటికాడ అంటే. ఏమప్ప ఇంత పెద్ద ఇండ్లు సరిపోదా? ఏమన్నా 100 మంది పనుకుంటారా? 100 మంది పనుకుంటారా? అంటే నువ్వు హాల్లో మంచం వేసుకుంటావు, హాల్లో నువ్వు మంచం వేసుకుంటావు, మేము కింద పనుకుంటే బాగుండదు కదా. మీరు పైన పనుకొని నేను కింద పనుకుంటే బాగోదు, కానీ నేను పైన పనుకొని మీరు కింద పనుకుంటే ఎందుకు బాగోదులే? అంతేగా, అందరం కింద పనుకుందాంలే. సర్లే వస్తాంలే, బాయ్. పనుకోనప్ప కింద పనుకుంటే బేక్ లేకుంటే లేదు, ఆడే పడుకోండి. సర్లే అయితే ఈడే అనుకుంటా, వద్దులే ఉన్నిలే ఇట్లా అడ్జస్ట్ కాపద్దు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరేలే నీకేం, నువ్వేం వద్దంటాను. దోమలు కుట్టించుకో అట్లా చెప్పుకుంటుంటే ఏమ్మా జాలీ చేస్తావా? టీవీ చూస్తానా, సీరియల్. కరెంట్ పోయిందాడా? అవును, అసలు పవరే లేదు. ఈడుంది మాకు లేదు. ఆ లైన్ వేరు ఈ లైన్ వేరు, ఈడే అనుకోండి. ఆ బాబు ఆడ వద్దులే అత్తయ్య ఫీల్ అవుతుంది అంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పాప అనుకున్నా నువ్వు పుట్టిస్తావురా బాబా, ఉండాల్సినాడు నేను నువ్వు అసలు. Beyond the expectations. Let's begin the show.
ప్లానింగే పెద్ద ప్లానింగే రా. నేను అనుకుంటానంటే వద్దంట ఎప్పుడు పడుకుంటాడంట. నువ్వు ఈడ మూలను వేసుకుంటు ఈడ ఈడ ఈడవనుకో, నువ్వు ఈ పద్దు ఈడవనుకుంటుంది, నేను ఆడవనుకుంటా సరేనా? అత్తయ్య ఆడబడుకోవాలా? అమ్మ ఈడవనుకుంటుంది కిందనా? అత్తయ్యకి మంచం మీద సరిపోరు నాన్న ముగ్గురము. అత్తయ్య పైన పడుకుంటుంది, మనం కింద పట్టుకుని పడుకుందాంలే. మా అమ్మ అర్ధరాత్రిలో పిత్తితే కిందకు వస్తుంది వాసన, ఇబ్బంది అవుతుంది. నాతో చెప్పు దెబ్బలు తింటావు నా కొడుక, నువ్వు ఏం కూతలే అవులైన కొడుక. వాళ్ళు ఆడే ఉండి ఏం పీక్తానో వచ్చి తీసి పెట్టు. ఏదో లాడ్డాక అట్లా కూర్చొని నువ్వు పాపం పారేసేది కాదు అది. వెళ్తా కాలుతో వెళ్దాం తనం అంటే పక్కన లేను. అంతేగా. ఏంది చేత కాదులే, లేకపోతే పని చేసి నా కొడుకు అయితే కదా. పని పాట చేసింటే వస్తాండి. ఏం లేదు, అది కూడా వంగలేవారా? ఏం కోవు పట్టి వస్తానవరా? కోవు కొట్టుకుంటా అన్నట్టుంది నీకు. లేదు లేదు, ఏం లే, పడుకొని ఆఫ్ చేస్తావు. రాత్రి పూట్ల తిన్నావు పనుకోవా? నేను పడుకునే తల్లి, ఆడబడుకుంటాను నాదది. ఈ పక్కకు రాయి నువ్వు తిక్కబోకి. నేను ఆ లాస్ట్లో పడుకుంటా. నేను ఆ లాస్ట్లో పడుకుంటా. వద్దురా నాన్న పనుకోనన్న నువ్వు. లేదు, మధ్యలో నేను ఆ లాస్ట్లో పడుకుంటా. ఏం సమయం ఇప్పుడు మాట్లాడుతా అంటే అప్పుడే ఏంది పద్దు? మామూలే అత్తయ్య, రోజే అంతే. ఇప్పుడు మాట్లాడా, అప్పుడే గుడకలు లేకపోయినాడు. ఏమి గుడకలు అవి మాట్లాడితే అక్కడ పోలే ఆ పక్కకే. ఏంది ఇప్పుడన్నా మేలుకున్నా, అప్పుడే అంతలా గుడకలు పెడతాను ఒకటేసారి. దునిపోతే లెక్క. ఏం వండబోయి కంప చెట్లలో పని పెట్టి రాళ్ళ. నాయనా, అమ్మ తల్లి, మహా తల్లి, నేను ఉతలకు రా తల్లి, నీ మొగన్న అవతలకి వేసుకో. ఎక్కడికి వచ్చినా గొరకలు ఇక్కడ గాలి మన ఫ్యాన్ గాలి వచ్చినట్లు వస్తుంది తప్ప ఇప్పుడు గుడక పెడితే అమ్మ అక్క గలీజ్గా ఫ్యాన్ గాలి వచ్చినట్లు వస్తున్నాయా? నోరు బాడుకొప్పాక అట్లా నోరు తెరిచి గుడకలు పెడతాడు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. పక్కనే ఉన్నాను మిస్. విచిత్రం వీరన్న. దోమలు ఉన్నాయి కదా అత్తయ్య. అత్తయ్య పడుకున్నారా మీరు అప్పుడే? అత్తయ్యో ఈ అంటున్నాయి చెవుల దగ్గర. పెద్ద ప్లానింగే రా.
బాబీ వద్దు ఏంది పొద్దు సౌండ్ వస్తానా ఏంది నేను ఏడున్నా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వద్దు ఏందిరా నేను ఈడుకొచ్చినాను ఆడే కదా పనుకోండి ఆడరా నీ పక్కన మళ్ళా పోయి పనుకున్నావమ్మా. ఎప్పుడు పనుకున్నారా నాకేమన్నా మతి మరుపు ఉందా కాదే ఆ పక్కన పెట్టుకొని పనుకోలేదాడా. నేను ఎట్లా పనుకుంటారా దేవుని దగ్గర ఇక్కడ చూడరా నీ దేవుని మూల బాగుంటుంది నాకే అని పోయి పనుకున్నావు. నువ్వే పనుకుంటుంది మర్చిపోయినావు. పోయి పాస్ పూసి వచ్చి అదడ లాక్కొని అడి వేసుకున్నావు. ఏమే సన్యాసి వెదవ్వా ఎట్లా మాట్లాడుతున్నావురా నువ్వు ఆ నీకేమైనా మంపరం పట్టుకుందా లే బాటిల్ నీళ్ళు తీసుకొని పోస్తాలే మగానికి నీకి నీ పెండ్లానికి ఇద్దరికి. ఏమ్మా నేను ఎట్లా వచ్చినాను రైతుకి వేసుకోను పా. మీరే కదా ఇందాక కూర్చోండు బో చెప్పినావు బాగున్నారు ఇద్దరు జోడు మియా బ్రెస్ట్ మియా అని. నేను అందుకే చెప్పిన పడుకొని ఇదే ఇడైడ్ వద్దు అంటే నువ్వు నేనా మీరా పనుకోనీకుని ఉండేది నువ్వు పాస్ పోసే పాస్ లే నాకేమన్నా పాస్ పోసి వస్తే నేనేమన్నా ఈడ పోయి ఇంకా బాత్రూంలో వేసుకున్నానని చెప్పురా. పాస్ పోసేకి పోయినప్పుడు నువ్వు వచ్చి నేను గురక పెడతానని చెప్పేది నేను గురక పెడతానని వానమ్మ నీ పక్కన ఉంటే గురక సిద్ధం వస్తూనే ఉంటుందని నువ్వే నిద్రలోనే అట్లా తీసుకొని అడి వేసుకొని మర్చిపోయినావు. వేసుకోయడరా ఏందో సౌండ్ కూడా వచ్చిందిరా నాకు. సౌండ్స్ మామూలేమా. మీరు భలే కలలుగా అంటారు అత్తయ్య. కలలు అంటానన్నా అమెరికా పోయినట్లు లండన్ పోయినట్లు పోవాలనుందా పాకిస్తాన్ పోయినట్లు నేను కలలు అంటానా. పోతారులే అత్తయ్య. అనుకో ఆస్ట్రేలియా పోతారు అత్తయ్య. ఏం పంపిస్తావా అందింతారు పడుకో గమన ఉన్నారు ఇద్దరు కలగంటున్నారు కదా ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా పనుకోయే నా అమ్మ తల్లి పనుకో. మా అమ్మ నోట్లేదు నోరు పెడతావు అంటే ఏందిరా నీకు లే ఏం కూతలే కూత కూర్చునేది మా అమ్మ నోట్లకు నోరు పెడతావంటే నేనంతా అట్లా కాదు. నేను ఈ టైంలో అంత రాక్షసినా నేను నీకు ఎట్లా కనపడతానులే రాత్రి పూట్ల ఎందుకు కొడుకా నేను బై మిస్టేక్ మా ఆ పాప నోట్లోకి నోరు ఎందుకు పెడతావా నీకు పోయి. అబ్బా ఏం చెప్తిరా అనుకో ఒక్కొక్కసారి అను పేలిపోతావు. మా పిల్లలు ఎంత మంచిది ఎంత ముద్దు ఉంటుంది కదా పేషెంట్. వాని అమ్మ వాని అక్క వీడెక్కడా మనిషిరా నాయన ఏదో అడవుల్లో కదా జంతువులు అరిసినట్టు అరుస్తాడు వీడు. రకరకాలుగా గురకలు అంతేగా చిన్నప్పటి నుంచి అంతేనా అత్తయ్య? గమ్మనుండో చిన్నప్పటి నుంచి ఎందుకు వస్తాయి నిన్ను చేసుకున్నాక వచ్చినాయి వాడి గురకలు. వాయమ్మ తల్లో లాస్ట్ నా మీద వేస్తారు కదా అత్తయ్య. చూడే నీ గొరకలు నా నుంచి వచ్చినాయంట అంది. మళ్ళీ నువ్వు భరిస్తానావంటే నువ్వు వచ్చినాక వచ్చినాయి అని అర్థం. నువ్వు లేసి ఇప్పుడు మాకు చెప్పాలా చూడు ఎట్లా అంటున్నారు. ఉన్నమాట ఉన్నట్లే మాట్లాడే లేసి చెప్పు. నోట్లోకి నోరు పెడతావు.
నిన్ను కాదు ప్రామిస్ నిన్ను కాదు నేను ఆ పాపనన్నా ఆ పాపనన్నా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య కనాలు పడతానా నన్ను నిద్రపోనికోకుండా నా నిద్ర చెడిపోయింది ఇప్పుడు. నా కొడక 2 సార్లు నీకు తప్పించుకున్నా, 3వసారి ఎట్లా గుండు పగలు కొడతాను. మహాతల్లి ఎట్లా భరిస్తుందో గురకల్ని. అలవాటు అయిపోయింది. నీకదో మ్యూజిక్ లాకుందిలే, అలవాటు అయిపోయింది. ఏదో చెవులో పాట పాడినట్లుంది, బాగా హాయిగా నిద్రపోతాను నువ్వు. నీకు కూడా పాడతాడు పడుకోండి రోజు. నేను ఎట్లా నిద్రలోకి వెళ్ళిపోతున్నా కేటు వినపడు. గొరకలంటే పెట్టు. నేను నిద్రపోయే వరకు పెట్టద్దప్ప. నేను నిద్రపోయినాక గొరకలు కాకుంటే అరుసుకో. A few minutes later. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏంటి మమ్మీ ఎవడీడు? వంటరూంలోకి ఇక్కడ ఎందుకు అమ్మ అక్క వీడున్న నేను రే బాబిగా ఇట్రారా. ఏమ్మా నేనేంది ఇలా నన్ను ఊర్లో తెచ్చేసింది కిచెన్లోకి. కిచెన్ లో ఉన్నావా? అబ్బో కమలాసన్ నీళ్ళు తెచ్చిమా. లేదా లేదా నేనెక్కడ వంటరున్నా? అప్పుడు దేవుని రూమ్ కాడా. ఏమైంది? అప్పుడు దేవుని రూమ్ కాడా నేనే పాస్ పోయి వచ్చి పడుకున్నాను అన్నావు. ఇప్పుడు ఎట్లా పోయినా వంట రూమ్ లేదు. నేను ఈడున్నదాన్ని ఎట్లా పోతారా? ఈడ పడుకున్నా నేను. ఈడ ఆడికి ఎట్లా పోయినా? ఏమైనా గురక అమ్మ గురక డిస్టర్బెన్స్ వస్తుందని అడిగి పోయి మళ్ళా టెన్షన్ పడతా. ఈడ పడుకున్నారా నేను? ఈడ అనుకోమా ఎవరో మళ్ళీ నేను మళ్ళా ఆడ మళ్ళీ ఇప్పుడు ఆడికి ఎట్లా పోయినా? చంపక అడ్డం పెట్టుకుంటావా? తెలివి నా కొడుక. ఏమైంది అత్తయ్య? లే నువ్వు ఏం ఎదగన్నాగా నాశా కింద కూర్చో కూల్గా మాట్లాడుకో. మరి నాకు తెలియదు. కూల్గా మాట్లాడుకో. ఏమైంది? ఉండు టెన్షన్ వద్దు. నేను ఉండు నేను నువ్వు ఈడ కదా పడుకున్నా. ఆడ కాదు ఆడ పనుకున్నావు. ఈడలే ఈడ పడుకున్నా కదా నేను. ఆడ లే చెప్పు. నువ్వు ఈడ కదా? నేను ఈడ ఆడ. సరే నేను ఈడ అంతేగా పడుకున్నా కదా. నిన్న ఆడికి ఎట్లా పోయినా? యాడికి? ఈడికి యాడా? ఈడ దేవుని రూమ్ కాటికి ఎట్లా పోయినా? ఆటికి. దేవుని రూమ్ కాటికి ఎట్లా పోయినా? ఆటికి ఆడికి ఎట్లా పోయినా? ఆటికి ఫస్ట్ పాస్ బస్సుకి పోయినావు. ఫస్ట్ పాస్ బస్సుకి పోయి ఆ తర్వాత ఏందబ్బా నువ్వు ఇంత డిస్టర్బెన్స్ ఉంది ఈడ అని చెప్పి ఆడపోయి వేసుకొని పనుకున్నావు. నన్ను నమ్మండి. నేను ఎందుకు పోతారా దేవుని రూమ్ లెక్క? ఎవరైనా అట్లా దేవుని రూమ్ లోకి ఆడిపోయినావు నువ్వు. దేవుని రూమ్ కాడే ఉన్నావు. నేను ఎందుకు పోతారా? ఓకే ఏమో పోయినావు. పెండ్లాం ఒళ్ళో పడుకొని హాయిగా మాట్లాడతా. లేచి కూర్చోలే. అంతేగా నా కొడుక లేచి కూర్చో. ఏం బంగు పొడిచినావులే అబ్బా.
ఈ అమ్మ మరి ఇంకా సుకుమారి బ్యాక్ పెయిన్ ఉంది సోఫా ఏడని తగులుతుందా సోఫా ఏడని తగులుతుందా ఇద్దరు వస్తుంది అనుకుంటావా ఆడికి పోయినావు కారణం చెప్పినావు పోతే పోతుంది ఏం కాదు చెప్పు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తిరిగా వచ్చి వేసుకొని నేను పడుకున్నా అవును పడుకున్నా కదా అవును పడుకుంటా మళ్ళీ ఇప్పుడు కిచెన్ లేక ఎట్లా పోయినారా కిచెన్ లేకేమన్నా పగులుపూట పోవా పగులుపూట్ల పోతావు అట్లనే పోయింటావు పల్ల 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 రాలిపోతాయి నా కొడక పళ్ళు కొట్టినానంటే నా కొడక కిచెన్ లేక నేను మామూలుగా పోతారు నా బెడ్షీటు నా దిండు ఆడికి ఎట్లా పోయినారా ఆడెట్లా పనుకున్నా నేను అది మేము అడగల కదా ఆడెట్లా పనుకున్నావు నువ్వు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ నువ్వు అడుగుతావా నేను అడగల్లా నువ్వు అడగల్లా లేదు నువ్వు అడగల్లా నేను అడగల్లా నువ్వే అడగల్లా కరెక్టే కదా పనుకోండి నువ్వే కాబట్టి ఎందుకు ఎందెందో సౌండ్లు వస్తాయి శబ్దాలు వస్తాయి సౌండ్లు శబ్దాలంటే ఈ పాప రింగ్ టోన్ కొంచెం అట్లా పెట్టుకొని ఉంటుంది ఫోన్స్ వస్తాయి సైలెంట్ పెట్టుకోమని చెప్పేస్తాను ఆ పాప రింగ్ టోన్ కొంచెం తోడేళ్ళవి అట్లా పెట్టుకుంటుంది అలారం సౌండ్స్ అట్లా అమ్మకి ఈ హ్యాంగిల్ కూడా ఉందా ఇట్లా హ్యాంగిల్ కూడా ఉన్నాయా నీకేమో బరిగొడ్డు నిద్ర వస్తుంది పనుకో పొద్దున్న నేను ఆడ ఎట్లా పనుకున్నాను నాకు చెప్పురా నాకు తెలియదు మా ఈసారి ఏందమ్మా పోయి ఇగ్గుకొని పోయి అడ వేసుకొని పనుకుంటే ఎంతసేపు అవుతుంది ఇప్పుడు నాకేమైనా క్రాకా మెంటలా ఇగ్గుకొని పోయి నేను వంట రూమ్లో పడుకునేకి దేవుని రూమ్ కాడ పడుకునేకి నేను ఏమన్నా క్రాక ఇంకా రోజు నుంచేకి నేను బాత్రూమ్ లేకపోతానంటావు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది బాత్రూమ్ లో పడుకున్నానంటావు ఆడే పాసిపోయి ఆడే నిద్రపోయినవులే అంటావు కదా నాకు అట్లా అలవాటు లేవు తల్లి యాల తల్లి కొత్తవన్నీ సృష్టిస్తావు నేను ఎట్లా పోయినా కాళ్ళతో నడుచుకుంటా పోయింటారు నా అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య నేను చెప్తా ఇంతవా బీపీ టాబ్లెట్ ఇస్తున్నా నా బీపీ టాబ్లెట్లు నేను ఇంతవరకు వాడలే ఇప్పుడు వాడండి నేను వాడనట్లా మీరు దానికి సమాధానం చెప్పలే నేను నా బెడ్షీట్ తిండి తెచ్చి నా ప్లేస్లో నేను పడుకుంటా వెరీ గుడ్ మళ్ళా ఈయన లే నా కొడక నిన్ను చీల్చి ఉప్పు కారం పెడతా నా కొడకానికి నన్ను గిన మళ్ళా వేరే ప్లేస్కి మారినానా మీ ఇంటికి మీరు పోయి పడుకున్నా కొడక ఈడొద్దు ఈడ దోమలు ఉన్నాయి వద్దు నా ఇదేందిరా నాయన అద్భుతమైన విచిత్రం అట్లానే లాక్కుంటూ పోయింటుంది అమ్మ నేను ఎట్లా లాక్కుంటూ పోయింటారా డబ్బేసినా కొడక ఇప్పుడు ఎట్లా అంత నీట్గా ఎట్లా లాక్కొచ్చింది పద్దు చూడు అదే దుప్పటి దిండు చేతిలో పట్టుకొని రాకోకుండా నాకు మెట్టలు వచ్చేటట్టుంది ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా అంత లోపల నిద్ర తీయచ్చు మా తెల్ల మమ్మల్ని లేపచ్చు ఆ లైట్ ఆఫ్ చేయకండి కిచెన్ లో కరెంట్ రాదా ఏందోలే మంచి నిద్ర అంతా బాయప్ప నాయన